హలో హలో చెప్పు. ఓయ్ చెప్తాను. చెప్పు, నువ్వే చెప్తానమ్మా. మాట్లాడుతూ ఫ్లోలో ఏదో మస్తే చెప్తాను. ఇప్పుడు నువ్వు అలా ఉంటే నేనేం మాట్లాడగలను చెప్పు. కొన్ని ఇప్పుడు ఏదన్నా నిజంగా స్టార్ట్ చేయని చెప్పుకొని ఏం మ్యాటర్ చెప్పుకొని. మా మాట నీ మ్యాటర్ ఓకే. ఏ విషయం లేదా? మా మాట నీ మ్యాటర్ అంటే ఏ విషయం మీద అంటున్నా? అది అంటే ఏదైనా రాంగ్ స్టెప్ తీసుకోవడం కానీ అలానా? నేను అంటుంది ఇప్పుడు సిఎస్సి తీసుకోపోయావు, ఐటీ తీసుకున్నావు, మరి ఇంకేం మ్యాటర్ చెప్పు. స్టడీ గురించి ఇంత బాగుపడుతుంది, ఏది వచ్చినా ఫేస్ చేసేద్దాం. మరి ఇంకేంటి? హలో ఇంకేంటి? హై ఫీలింగ్స్ వచ్చేస్తే నాకు ఏదో పెద్ద ఫీల్ అయిపోతూ ఉంటాను నేను. ఫ్యూచర్ కూడా అన్నా ఇప్పుడు బాధపడాల్సిన పని లేదు. అంతా అంటావు అని ఏదైనా చిన్నపిల్లలు ఏం కాదు, నీ సీక్రెట్ చెప్తా కానీ ఎవరితో చెప్పుకోడు అని అట్లా అయితే. సరే చెప్పు. చెప్పు చెప్తాను. నువ్వు రిఫ్లెక్ట్ చూపిస్తావు అంటే నీకు చెప్పలేను నేను. నిజంగా చెప్తున్నా, సైలెంట్ గా ఉంటాం తప్ప నేను సైలెంట్ గా ఇప్పుడు ఉండగలవు. కొన్ని దాన్ని నువ్వు గుర్తుపెట్టుకుంటుంది. నేను పెట్టుకోని చెప్తున్నా, ఈ విషయం మీద కామెంట్స్ గా చెప్తున్నా, గుర్తు పెట్టుకోను వెంటనే దీనికి అని చెప్పి వదిలేస్తాను. నిజంగా చెప్తున్నా, మాట అంటే మాట, అన్నంటే అన్నం చెప్తున్నాను పక్కాగా. విని వదిలేసాను అన్నట్టు అనాలి. ఈ పాయింట్ నువ్వు ఎక్కడ రిఫ్లెక్ట్ చేయకూడదు, ఎక్కడ హైలైట్ చేయకూడదు, అండ్ ఎప్పుడు విని గుర్తుపెట్టుకోకూడదు. ఓకే, అట్లా వదిలేయాలి. నేను మాట్లాడాను అట్లా వినలేదు అనుకోవాలి. నేను మాట్లాడుతున్నాను, నువ్వు ఫుల్ సౌండ్ తో హెడ్సెట్ పెట్టుకొని ఉన్నావు, దట్స్ ఇట్. ఇలా మ్యూజిక్ అంటున్నావు, ఈవెన్ ఓకే టీవీ సౌండ్ ఎక్కువ పెట్టుకోవాలి. నీ పక్కన సౌండ్ ఏది ఉంటుంది ఎక్కువ పెట్టుకో. పర్లేదు చెప్పు. అయ్యో దివి, నేను అలానే ఫీల్ అవుతాను. మళ్ళీ నీకు ఇంత మాట కూడా మళ్ళీ రివర్స్ అడగను. ఏమి ఉంచుకోను, మనసులో కూడా ఉంచుకోను, వెంటనే తీసేస్తా. సరేనా? పక్కాగా. ఎక్కడున్నా చెప్పేసింది ఇంటి దగ్గర. ఇంట్లోకి వెళ్ళేలా మ్యూజిక్ ఎక్కువ సౌండ్ పెట్టి, బట్ నీ వాయిస్ కూడా నాకు వినిపించకూడదు. అయ్యో చాలా డిస్టర్బెన్స్ ఉండాలి. ఆల్రెడీ డిస్టర్బెన్స్ ఉంది చుట్టుపక్కల. నాకేం సౌండ్ ఏమి వినిపించట్లేదు. నీ వాయిస్ నాకు క్లారిటీగా అనిపిస్తుంది, నా వాయిస్ నీకు ఇంకా క్లారిటీగా. చెప్పనా? నువ్వు అసలు ఏం చెప్పినా నేను అనుకుంటే ఇటు నుంచి అటు వదిలేస్తా పక్కాగా. ఎన్నిసార్లు అడిగానంటే ఖచ్చితంగా వదిలేస్తా, అదే విషయం అయినా సరే. అది నువ్వు అంత ఈజీగా అడుగుతున్నావు కాబట్టి నా మీద నమ్మకం ఉంటే చెప్పు.
మళ్ళీ నమ్మకం ఇవన్నీ అసలు చెప్తున్నా కదా, నీకు చెప్పాలనిపిస్తుంది, నేను చెప్పను, ఎవరితో అనను. నేను కూడా మళ్ళీ నీతో ఆ టాపిక్ కూడా తీసుకురాను. అబ్బా నువ్వెవరిదా అంటావు అని డజన్ మ్యాటర్. నీ దగ్గర ఎప్పుడు తీసుకురాకూడదు. ఈ చెబుతుంది నా చెబుతూ వదిలేస్తాం, ఓకేనా? ప్రతి మాట అసలు వినకూడదు. సరే చెప్పు. హెడ్సెట్ తీసేసి. అయ్యో సరే, నిజంగా తీసేసాను. అది షూర్. హలో హలో, నేను చాలా గ్యాప్ లో ఉన్నాను. మరి నా వాయిస్ ఎలా వినిపిస్తుంది? కనీసం ఎంత డిస్టెన్స్, 5 feet డిస్టెన్స్ లో ఉన్నా హెడ్సెట్ కొంత వినిపించింది. కావాలంటే టచ్ చేసుకో. అదే వాయిస్ క్లారిటీ నీకుందా? క్లారిటీగా ఏం లేదు, అదో అన్నది వినిపించింది. ఇప్పుడు మళ్ళీ హెడ్సెట్ పెట్టా అంతే. ఓకే పెట్టేటప్పుడు నాకు ఈ మధ్య నీతో కంప్లీట్ లైఫ్ గా ఉండాలని ఉంది దాన్ని. కంప్లీట్ లైఫ్ చాలా ఎక్స్పెక్టేషన్స్ వచ్చేస్తున్నాయి. చాలా ఏమో అందరిలాగా ఉండలేకపోతున్నాను. ఎక్కువ టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది. ఇంతో పార్లర్ గా నా స్టడీ ఏమో తర్వాత ఏం జరుగుతాడు ఉన్నావు. ఎక్కువ టైం స్పెండ్ చేయాలను. కంప్లీట్ లైఫ్ బెటర్ ని కదా అర్థమయ్యేది. ఏవో ఫీలింగ్స్ I don't know why. ఎప్పుడు ఇలా లేదు. ఈ మధ్య చాలా చాలా ఎలా చెప్పాలి, ఎప్పుడూ లేను నేను ఇలాగా. ప్రతిదీ సెన్సిటివ్ అయిపోతున్నాను. చాలా కావాలి అని ఇంకెలా చెప్పాలి, నేను ఎక్స్ప్లెనేషన్ కరెక్ట్ ఇవ్వలేకపోతున్నాను. బట్ ఐఎమ్ ఫీలింగ్ సో అయ్యో నాకు ఏది కంప్లీట్ అనిపించట్లేదు. నాకు ఏది 100% ఇవ్వట్లేదు. ప్రతి దాంట్లో ఏదో డిఫెక్ట్ నేను చూస్తున్నాను. అది నేను పెట్టుకుంటున్నాను. దానికే నన్ను నేను లూజ్ అవుతున్నాను. నేను ఫుల్ మీద డిపెండ్ అయిపోయాను. అది చాలా హ్యాపీగానే ఉంది. చాలా అంటే చాలా. ఇంకెలా చెప్పను, ఇంకెలా అసలు బయటికి వెళ్ళకపోతున్నాను. ఈ థాట్ బయటికి వెళ్ళట్లేదు. చాలా స్ట్రెస్ చేస్తున్నది. ఎవరిని చూస్తున్నా ఎందుకు అలా ఉండలేకపోతున్నాను అనుకుంటున్నాను. వీటన్నిటికీ స్ట్రెంత్ ఏంటంటే దట్ ఐఎమ్ మ్యారీడ్ అని చాలా స్ట్రెంత్ ఇస్తుంది. ఇది ఒక్క వర్డే చూస్తున్నా. నా వాంట్లో నాకు చిన్న మాట చెప్పలేను. ఇవన్నీ చెప్పాలంటే చాలా భయం వేసేసి వెంటనే వచ్చేస్తాను. తగిన చాలా ట్రై చేస్తా రావడానికి. అలా వద్దు, ఎందుకంటే ఇట్స్ నాట్ రిస్క్ అని చెప్పట్లేదు. నువ్వు నాకు తెలిసి నువ్వు అంటావు
నీ కోసం రావడం నాకు పెద్ద కష్టమేం కాదు అని. ఇట్స్ లైక్ ఫుల్ పర్మిషన్స్ తో ఉండాలి. నో ఇల్లీగల్, ఆల్ లీగల్. ఇంకెలా చెప్పను, చాలా రోజుల నుంచి ఐ థింక్ నాకు చాలా చేంజెస్ వస్తున్నాయి. నేను అది ఎలా చెప్పాలో తెలియట్లేదు. ఎలా చెప్పాను, బాడీ చేంజెస్ చాలా గుర్తొచ్చేస్తావు. అవి నీకు ఎలా చెప్పాలో తెలీదు. బికాజ్ నాకు ఎప్పుడు అలా అనిపించని ఫీలింగ్స్ అన్ని నా అనుభవించాయి. ఇప్పుడు ఏం చేయాలో ఏం చేయకూడదో కూడా నాకు తెలీదు. నేను ఇది బ్రౌజ్ కూడా చేయలేదు. ఐఎమ్ నాట్ గెటింగ్ వర్కింగ్ ప్రాపర్లీ. ఏమని బ్రౌజ్ చేయను, నా ఫీలింగ్స్, నా ఎమోషన్స్, కానీ చాలా చేంజెస్ వచ్చింది. అందరితో నవ్వుతూ మాట్లాడుతున్నా, చాలా ఓకే. బట్ నాకు దీంట్లో కంప్లీట్ అన్న ఫీల్ రావట్లేదు. ఐఎమ్ నాట్ ఫీలింగ్ 100%, నాట్ ఈవెన్ 100%. నేను ఎవరికి కంప్లీట్ చేయలేకపోతున్నాను. ఎవరికి ఐఎమ్ నాట్ గివింగ్ ఎనీ సాటిస్ఫాక్షన్. నాకు నేనే సాటిస్ఫై అవ్వట్లేదు. సో నువ్వు ఎవరిని ఆడుకుని క్వశ్చన్ నేను నేను ఎలా సాటిస్ఫై అవుతాను అని. నాట్ వెరీ నేనే ఆన్సర్. బట్ ఎప్పటి నుంచి అడుగుతున్నాను నన్ను ఈ క్వశ్చన్, ఏది నీకు సాటిస్ఫాక్షన్ అని. నాకు నేనే అర్థం కావట్లేదు ఎందుకు ఇలాగా. ఎందుకు చాలా నాకు ఆన్సర్స్ కూడా తెలీదు. ఏదో ఒక క్వశ్చన్ కి నేను ఏదో ఒక ఆన్సర్ చెప్పేసుకోగలను. ఐఎమ్ నాట్ గెటింగ్ ఎనీ ఆన్సర్. ఎవరిని చూస్తున్నా ఇట్స్ లైక్ ఓకే అలా వస్తుంది. మంచిగా కమ్యూనికేట్ అవుతున్నాను, ఇంకా మాకు 100%, ఇది 100% ఇవ్వట్లేదు. నాట్ హ్యాపీ ఇనఫ్, లూజింగ్ సంథింగ్. ఏదో అది చాలా పెయిన్ఫుల్ గా ఉంటుంది. ఇన్ని ఇయర్స్ లో నాకు ఎప్పుడు ఇలా లేదు. ఫ్యామిలీతో ఉంటున్నాను, 100% లేదు. ఎవరిని సాటిస్ఫై కూడా చేయట్లేదు. ఎవరిలో ఎందుకు లేదు అట్లా, ఎందుకు నేను సాటిస్ఫై చేయలేకపోతున్నాను. ప్రతిసారి లైక్ ఈ ఫీలింగ్స్ అన్ని వచ్చేస్తూ ఉంటాయి. సో లైక్ ఒకసారిగా అప్సెట్ అయిపోతాను. అసలు నేను అప్సెట్ అయితే ఎవరితో మాట్లాడాను, నీకు కమ్యూనికేట్ చేయను. బట్ నువ్వు రోజు మాట్లాడుతూ ఉంటావు కాబట్టి అలా సైలెంట్ గా ఉండిపోతున్నాను. అసలు నేను అదే చేస్తాను, ఎప్పుడు బాధలో ఉన్నాను. లైక్ ఉంటే నేను ఫోర్స్ గా క్వశ్చన్, నాట్ ఫోర్స్, లైక్ పదే పదే అడుగుతుంటే ఐ డోంట్ నో హౌ టు రియాక్ట్. ఎందుకంటే నేను ఎప్పుడు అప్సెట్ లో ఉన్నా, ఏదన్నా ఫీల్ అవుతున్నా, అసలు నేను ఎవరితో షేర్ చేయను. ఇంకా నాకు నేను ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేసుకుంటాను కాబట్టి ఐఎమ్ లూజింగ్ మై సెల్ఫ్. ఏంటి హ్యాపీనెస్ ఇస్తుందో కూడా తెలియట్లేదు. I don't know. కొన్ని మూమెంట్స్ ఈ మధ్య నా మధ్య జరిగినాయి. అట్లా ఒక బూత్
ఎప్పుడైనా బాధపడితే ఒక బూస్ట్ టైప్ అనమాట. ఫీడ్బ్యాక్. ఓకే, ప్రొసీడ్. సంథింగ్ చాలా బాగా మిస్ అవుతున్నాను దాన్ని. I don't know what. I think you are 100% done. అన్ని ఇంపార్టెంటే, నాకు నువ్వు ఇంపార్టెంటే, కెరియర్ ఇంపార్టెంటే, నా స్టడీ ఇంపార్టెంట్, అన్ని ఇంపార్టెంటే. నీకు ఏంటన్నీ వచ్చేసాయి. I'm 100% sure about that. అలా అని చెప్పి తర్వాత సిచ్యువేషన్స్ కూడా చాలా దారుణంగా ఉంటాయి. I know that. I can imagine all those. బట్ ఇప్పుడు ఉంటున్నది ఇన్ఫర్మేషన్ తనకి తనే అర్థం కావట్లేదు. చెప్పను, చాలా చాలా బాగా. నువ్వు ఒకసారి మాట్లాడితే తిరుగుతున్నట్టు మాట్లాడేస్తాను నేను. బికాజ్ అనిపించింది ఎలా చెప్తున్నాడు నా ఫీలింగ్స్ అన్ని అని. నేను ఒకరికి తెలియడం ఇష్టపడిన, ఎందుకంటే ఇప్పుడు నాకు ఆ ఫీల్ వస్తుంది అని నేను చెప్పలేను. నాకు ఎందుకో అనిపించింది. అందుకే నువ్వు ఎప్పుడు అంటున్నా లైక్ స్టాప్ ఇట్ స్టాప్ ఇట్ స్టాప్ ఇట్ ఇచ్చాను. ఐ వాజ్ ఆల్వేస్ వర్డ్ నచ్చింది. ఇంకా ఎక్కువ డీప్ అయిపోతానే ఉంది. స్టాప్ ఇట్ అంటాను. ఎప్పుడు లేని చేంజెస్ అన్నీ వస్తున్నాయి. ఎవరిని అడ్వైస్ అడగను. I don't even know. Hello అన్నాను. It's all over right now. Call cut చేస్తాను. You can answer that. Why can't I file a complaint? Because as you all know that I am a female and I'm having insecurities. I was thinking about the family, what will happen to them, like that. Yeah, definitely if this situation is going to hard, definitely I'll file a complaint against him. So coming to this incident, people see, he's giving a threatening messages and threatening calls for me. I don't know what he wanted from my side. And the bad thing and the thing is that my friend, some like I don't want to mention name, he or she is helping him. I don't know what the hell he or she wants from my side, because I see that female is facing this kind of hell, and how could she help him? Because if she is in my stage, she definitely understand how much hell I'm going